హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఫ్యాషన్ డిజైనింగ్. ఈరోజు ఈ ప్లెయిన్ బ్లౌజ్కి డిజైనర్ బ్లౌజ్గా మార్చుకుందాం. శారీలో 20 పాయింట్స్ తీసి కట్ చేసి పెట్టుకుందాం. దాన్ని ఇప్పుడు లైనింగ్ ఇది 80 పాయింట్లు, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని నడుము చూసుకుందాం. ఆది బ్లౌజ్ నడుము స్ట్రైట్గా పెట్టేసుకొని కరెక్ట్గా గీత గీసేద్దాం. అక్కడి నుంచి సంకపాటు వరకు అక్కడి నుంచి ఖర్చు వరకు పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ అక్కడికంటే అటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకుందాం. పొడవు వీపు పొడవు వచ్చేటప్పటికి ఆల్రెడీ కింద ఖర్చు తీసుకున్నాం కాబట్టి పైన కూడా కొద్ది ఖర్చు కలుపుకుందాం. ఇప్పుడు నెక్ లూజు ఇప్పుడు అది లోపలకు పోయింది కాబట్టి ఖర్చు ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఇటువైపు ఎక్స్ట్రా ఖర్చు తీసుకుందాం. షోల్డర్ లూజ్ ఇటు ఉంది కాబట్టి ఖర్చు అటు సైడ్ ఖర్చుతో కలిపి తీసుకుందాం. ప్రతిదీ కూడా ఖర్చుతో కలిపి మనం తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా గీతలు గీసాం కాబట్టి అక్కడి నుంచి స్ట్రైట్గా నెక్ లూజ్ అండి. అది ఇప్పుడు సంక దగ్గర నుంచి షోల్డర్ దగ్గర అటు సైడ్ స్ట్రైట్గా ఇటువైపు స్ట్రైట్గా గీసుకొని మధ్యలో రౌండ్ చేసుకుందాం. 1 ఇంచ్ ఉండేటట్టు దానికి రౌండర్కి గ్యాప్ 1 ఇంచ్, ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని రౌండ్ చేసుకుందాం. అదేంటంటే నేను ఆ నెక్ కాదు, నేను డీప్ నెక్ దించాలి మోడల్కి. అది అసలు నేను మోడల్కి కాబట్టి ఎక్స్ట్రా దించానండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి జాయింట్ చేసుకుందాం. ప్రతిదీ కుట్టేటప్పుడు దాంట్లోకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కంపల్సరీ పెట్టాలండి. పెడితేనే జారిపోకుండా ఉంటాయి. కుట్లు పిగిలిని అని అంటారు కదా, అట్లా లేకుండా నీట్గా వస్తుంది. ఆ ఖర్చు అనేది మనకి బ్లౌజ్ ఫిట్నెస్ని ఎక్కువగా ఉంచుతుంది. డాట్స్ పెట్టుకుంటే మనము ఎలా అయితే కట్ చేసామో అలాగే ఆ షేపే వస్తుంది. నీట్గా కూడా స్టిచ్చింగ్ ఉంటుంది. డాట్స్ పెట్టినట్టయితే పెట్టాలి కూడా, కన్ఫర్మ్ బాగుంటుంది. ఈ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్